హలో ఎవరోన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. కవితపై బగ్గమన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. నిజంగా జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ గారి కూతురని కూడా ఆలోచించకుండా, కేసీఆర్ గారి కూతురు అని చెప్పి కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఆలోచించకుండా, అదే మళ్ళీ కేసీఆర్ గారి పార్టీలో ఉండి కవిత గారిని ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు ఇష్టానుసారంగా అయితే మాట్లాడడం. అంటే ఆమె ఇష్టానుసారంగా అంటే ఏం గలీజ్ మాట ఏం తిరుగుతలేడు, కేర్ చేస్తలేడు పైన. అసలు ఆమె ఆటలో అరటిపండు ఏమంటారు చూసినాం మనం, కూరలో కరివేపాకు తీసేసినట్టు, ఆటలో అరటిపండు అంటే దేనికి పనికిరాను అట్లా ట్రీట్ చేస్తుండు జగదీశ్వర్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి. వీళ్ళందరూ అధికారం ఉన్నప్పుడు రాసుకొని పూసుకొని అందరూ మంచిగా ఉన్నారు. కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు, కేటీఆర్ గారు మంచిగా ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి మంచిగా ఉన్నారు, కవిత మంచిగా ఉంది, అందరూ మంచిగా ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఓడిపోయినాక ఒక్కొక్కరికి స్టార్ట్ అయింది వాళ్ళ మ్యూజిక్. దాని రిజల్టే ఇది. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు కవిత గారికి ఎందుకు విలువిస్తలేరు అని చెప్పేసానంటే, కేటీఆర్ కవిత రెండు వర్గాలుగా చీలిపోయారు వాళ్ళు. ఇంకోటి మళ్ళీ పక్కన హరీష్ రావు గారి వర్గం. ఒక పార్టీలో ఇన్ని వర్గాలు ఉంటాయి, పార్టీ ఇంకేడు ముందుకు పోతుంది? కేసీఆర్ గారా ఆయన ఇప్పుడు చేత కాకుండా ఆయన పెద్ద మనిషి, పెద్ద ఆయన అయిపోయింది. ఆయన చేసిన రోజులు సంబళించిండు. ఇక ఆయన చేయి కూడా దాటిపోయింది. వీళ్ళు చెప్తే తినేటట్లేరు, మీ సావు మీరు చావరని చెప్పి వదిలేసినట్టుంది నన్ను అడిగితే. ఇప్పుడు కవిత గారు ఇప్పుడు వచ్చి బీసీలకు 42 రిజర్వేషన్ అని చెప్పి నిరాహార దీక్షలు ఇవన్నీ. అంటే కవిత గారు అసలు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారో ఎవరికి అర్థమైతలేదు. కవిత గారి దీక్ష వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రెస్టేజ్గా తీసుకొని బీసీలకి లోకల్ బాడీ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ ఈమె మళ్ళీ ధర్నాలు ఎందుకు చేస్తుందో, ఆ బీసీలు ఎందుకు పట్టుకుందో అర్థమైతలేదు అసలు. ఈమె బీసీల మీద ప్రేమ ఉంటే గత 10 ఏళ్ళు ఆళ్లే కదా అధికారంలో ఉంది, ఏమన్నా చేయాలి కదా బీసీలకి. కవిత గారు అధికారం ఉన్నప్పుడు బీసీలు ఎవరు గుర్తుకు రాలేరు, అధికారం పోయినాక బీసీలు గుర్తొచ్చి ఆ తెలంగాణ జాగృతి అని చెప్పి కండు వేసుకొని బీసీల గురించి నిరాహార దీక్షలు చేయడమేందో. బీసీలు మన ఎమ్మడి ఉండాలని చెప్పి బీసీలు ఎమ్మడి నేనున్నాను చెప్పండి. అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు కవిత గారు బీసీలు ఎమ్మడి మిమ్మల్ని ఉండమని చెప్పి? మీరు బీసీలు ఎమ్మడి ఉంటే ఎలక్షన్లో మొన్నటిదాకా గెలిచినప్పుడు ఉండే, మీరు బీసీలు ఎమ్మడి గెలిచినప్పుడు మీరు లేరు కదా. గెలిచినప్పుడు మీకు ఎస్సీలు బీసీలు ఎవరు కనిపించలేరు, మీకు మైనార్టీలు కనిపించలేరు, ఎవరు కనిపించలేరు. మీదే, మీ ఫ్యామిలీ మీది. ఓడిపోయినాక ఎవరికి వాళ్ళు అలాగా పోయి ఒకరేమో బీసీలు అంటారు, ఇంకొకరేమో ఇంకోటి అంటారు, ఇంకోళ్ళేమో ఇంకోళ్ళు అంటారు. అంటే తెలంగాణ ప్రజలు ఎట్లా కనిపిస్తారు మీకు పవర్ ఉంటే ఒకలాగా ఉంటారు, పవర్ లేకపోతే ఇంకోలా ఉంటారు. కవిత గారు కూడా బీఆర్ఎస్ లీడర్ మీద చాలా పెద్ద పెద్ద కామెంట్లు చేశారు. ఆ పరిటాల కార్తీక్ రెడ్డి, సబితేంద్ర రెడ్డి గారి కొడుకునైతే నువ్వు చిన్నపిల్లను బాబు, చిన్నపిల్లలు లేకుండా పెద్దలు దాన్ని తలదూర్చుకని చెప్పి డైరెక్ట్గా చెప్పారు. సబితేంద్ర రెడ్డి గారిని కూడా అవమానించినట్టు మాట్లాడారు. అంటే ఒక విధంగా కవిత గారు మాట్లాడడం కూడా కరెక్టే. కవిత గారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఉద్యమం ఉన్నప్పుడు సబితేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నారు, హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆమె గెలిచి కేవలం పదవుల కోసం అని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడారు. అంటే ఆమె కవిత గారు మాట్లాడింది కరెక్టే, బట్ ఆ సందర్భం కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు జగదీష్ ఇప్పుడు అంటే కవిత గారిని ఇండైరెక్ట్గా టార్గెట్ చేసి లెటర్ లీక్ చేసిందే కాక, ఎవరైతే చాలామంది బీఆర్ఎస్ నాయకులు కవిత గారు రేవంత్ రెడ్డి గారు కోవర్ట్ అని చెప్పేసి మాట్లాడుతారు. అంటే బీఆర్ఎస్లో కవిత గారిని ఎవరు ఏమన్నా సరే కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఏమంటలేదని చెప్పేసి, అంటే బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది పెద్ద నాయకులే కవిత గారి మీద టార్గెట్ చేస్తారు అనేది వాస్తవం. ఇదైతే క్లియర్గా అనిపిస్తుంది, ఎవరు అవునన్నా కాదన్నా క్లియర్గా అనిపిస్తుంది. ఇది రాజకీయాలలో కుటుంబాల మధ్యలో ఖచ్చితంగా వస్తాయి. అధికారం ఉన్న రోజులు వేరు, అధికారం పోయినాక వేరు. ఇప్పుడు అదే జరుగుతుంది, ఇప్పుడు అదే అవుతుంది. కవిత గారిని ఇంతమంది ఇన్ని మాట్లాడినా సరే కూడా, అరే మా చెల్లెలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి కేటీఆర్ గారు అంటలేరు, హరీష్ రావు గారు అంటలేరు, సంతోష్ రావు గారు అంటలేరు, కేసీఆర్ గారు కూడా ఏమంటలేరు. అరే ఆమె ఏదో చేసుకుంటున్నారు, ఆయనే చేసుకుని ఆమెను వదిలేసారి, సీరియస్గా తీసుకోకూరు, ఆమెను ఎందుకు మీరు ఇది చేస్తారని చెప్పేసి ఆయన కూడా చెప్తలేడు. సో అంటే కేసీఆర్ గారికి మద్దతు ఖచ్చితంగా కేటీఆర్ గారికి. అందుకే ఈ బీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరూ కేటీఆర్ గారికి సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పారు. అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ గారి సపోర్ట్ కేటీఆర్ గారికి ఉన్నందుకే కవిత గారిని ఎవరేమన్నా సరే ఎవరే పట్టించుకోవట్లేరు. ఒకవేళ కేసీఆర్ గారి సపోర్ట్ కవిత గారికి ఉంటే ఇంతమందిని మాట్లాడుతున్నా వాళ్ళకి జర ఉంటుంది కదా, పార్టీ అధినాయకుడు వాళ్ళ కూతురు అరే ఇట్లా మాట్లాడితే రేపు పొద్దున్న ఏమంటాడో అన్న కొంచెం భయం ఉంటుంది కదా. అంత భయం లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే కవిత గారికి బీఆర్ఎస్ పార్టీలో చోటు లేదు. కవిత గారు అది మన బీఆర్ఎస్ పార్టీ నాదని అంటారు తప్ప, బీఆర్ఎస్ పార్టీ అసలు ఓనర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, అది కేటీఆర్ గారికి చేతులను పెడదామని అనుకుంటారు తప్ప కవిత గారికి ఎట్టే పరిస్థితుల్లో కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఓడిపోయినాక కవిత గారు ఆ జాగృతి కండు వేసుకొచ్చి ఏవో 4 డ్రామాలు చేస్తారు, కానీ ఆ డ్రామాలు పబ్లిక్ పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఆమె దీక్ష కాదు, ఆమె ఏం చేసినా ఎవడు పట్టించుకోడు. ఇది వాస్తవం.
కవిత గారు ఏం చేసినా సరే కూడా ఎవడు పట్టించుకునే అవసరం లేదు ప్రజలకి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ 42% ఆల్రెడీ రిజర్వేషన్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏమి మళ్ళీ బీసీల గురించి దీక్ష చేస్తే ఎందుకు పట్టించుకోవాలి ప్రజలు? ప్రజలు కూడా క్లారిటీ, ఒక ఆలోచన ఉంది కదా, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రాజకీయం ఎట్లుంది, ఎవడేం చేస్తుంది అనేది తెలుసు కదా ప్రజలకు కూడా. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పినా సరే నిజం కాదు కదా అది. ఇప్పుడు జగదీష్ రెడ్డి కావచ్చు, కార్తిక్ రెడ్డి కావచ్చు, రేపు పొద్దున్న ఇంకొకరే కావచ్చు, ఎవరన్నా సరే కూడా కవితని ఎవరేమన్నా సరే కూడా ఆ పార్టీలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కవిత గారిని బయటకు పంపించడమే టార్గెట్. అది కవిత గారికి తెలిసి కవిత గారు అక్కడ ఉండలేక బయటికి రాలేక ఇవన్నీ చేస్తారని చెప్పి బయట టాక్ నడుస్తుంది. ఆ వార్తలను మీకు నిజం అనిపించిన లేదో మీరు కామెంట్లో చెప్పారు. నేను దానికి తగ్గట్టు కూడా ఇంకా మంచి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. బట్ తెలంగాణ ప్రజల్ని ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో, కేసీఆర్ గారి కుటుంబం ఏదైతే ఉందో, వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ అవకాశవాదం తెలంగాణ పేరు తీసుకొని తెలంగాణని వాడుకొని వీళ్ళ సొంత రాజకీయాలకు తెలంగాణని ఎందుకు బదలం చేస్తారో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఒక ముఖ్యమంత్రి ఎట్లా పనిచేయాలో అంతకు మించి పనిచేస్తారు రేవంత్ రెడ్డి గారు. మనందరికీ తెలుసు అది కూడా. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు, 500 గ్యాస్ ఇచ్చిండు, చాలా మందికి విలేజెస్లో ఉచిత కరెంట్ ఇచ్చిండు, దొరికిన దగ్గర అలా ఐటీని అభివృద్ధి చేస్తుండే ఛాన్స్ దొరికిన ప్రతిసారి హైదరాబాద్ ఫ్లైఓవర్లు కడుతుండు, ఫ్లైఓవర్లు ఓపెన్ చేస్తుండు. ఎక్కడ కూడా గ్యాప్ తీసుకోకుండా తెలంగాణకి ఏదైతే కావాలనో అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మైండ్లో ముందుగానే ఆలోచించి ఆయన అభివృద్ధి చేస్తుండు. ఇప్పటి తెలంగాణ అభివృద్ధికి డోకా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ నంబర్ 1లో ఉంది, ప్రశాంతంగా ఉంది, బాగుంది. లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి, డెవలప్మెంట్ దగ్గర నుంచి, రైతులకు రావాల్సిన రైతుల భరోసా కావచ్చు, రైతు బీమా ఏదైతే ఉందో అవన్నీ ఎవరికి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఇబ్బందులు ఏం లేవు. ఇంత మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఇంత ఆగం చేసినా సరే కూడా గత ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా వాళ్ళ దానిలో కరెక్ట్గానే ఉన్నారు. బట్ వీళ్ళు కావాలని చెప్పి వీళ్ళ రాజకీయాల కోసం వీళ్ళని చెప్పి వచ్చి నేను గొప్ప అంటే నేను గొప్ప, వాళ్ళదంటే ఇది, వీళ్ళ మీద ఇల్లు అంటే పిల్లి మీద ఎలక మీద పిల్ల అన్నట్టు తెలంగాణ పేరు చెప్పుకొని ఇల్లు కొట్లాడుకొని వీళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం వీళ్ళు ఇట్లా చేస్తారు తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమ కానీ, తెలంగాణ మీద తెలంగాణ కోసం కానీ ఏం లేదు. ఇక్కడ తెలంగాణని కేవలం వాడుకున్నారు అంతే. తెలంగాణ వాడుకునేది అంతే ఇది చేస్తారు తప్ప అట్లా ఒకళ్ళ నిజంగా తెలంగాణ మీద కనుక ప్రేమ అనుకుని తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పుల పాలు కాకపోతుండే, కాళేశ్వరానికి 100 కోట్ల పైసలు కాకపోతుండే, ఏదైతే ఈ రైతులకి ఇచ్చిరో ఈ రైతు భరోసా ఏదైతే ఉందో, రైతుల ఖాతాలో ఏదైతే టింగు మెసేజ్లు పడ్డాయో ఖాళీ స్థలాలకి, బ్రోకర్ స్థలాలకి పైసలు పడకపోతుండే. సో ఎటు సైడ్ నుంచి ఎటు తిరిగినా సరే కూడా ఇదంతా వాళ్ళ సొంత లాభాల కోసం తెలంగాణ వాడుకున్నట్టు ఉంది తప్ప తెలంగాణకి వీళ్ళు చేసింది ఏం లేదన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కనుక చూస్తే వాన పడితే నరకం కనబడుతుంది ఒక్కొక్కరికి. అడుగు వేయనీకి కూడా అయితలేదు. రోడ్ల మీద నీళ్లు, 2 వీలర్స్ మునిగిపోతున్నాయి, 4 వీలర్స్ కొట్టుకోబోతున్నాయి. ఎంత ఘోరంగా ఉంది. నిన్న పడ్డ వానికైతే ఘోరంగా అయిపోయింది సిటీ అంతా, ఆ కూకట్పల్లి రోడ్డు అదంతా. దీనికి అంతకు ఎవరు కారణం అంటే ఏమని చెప్తారు? మరి 10 ఏళ్ళు డెవలప్ చేస్తాం, మరి ఇవన్నీ ఉండదు కదా, దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, దానికి ఒక ఇదే ఉండాలి కదా. అవి ఏం లేవంటే దాని లాభం ఇదేంది? మంచి జరిగితేనేమో మేము చేసినట్టు, చెడు జరిగితేనేమో అవతల చేసినట్టు. ఇదే ఉంది పంచాయతీ. వీడియో మీకు అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. జై హింద్.